హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలామందికి రక్తం చిక్కబడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అదేవిధంగా పెరాలసిస్ లాంటివి చూస్తూ ఉంటాము. రక్తం చిక్కబడినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇది రావడానికి మెయిన్ కల్ప్రిట్ ఏంటి అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం వల్ల. సో ఈ చెడు కొలెస్ట్రాల్ ఉండడం వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో మెయిన్గా చెప్పుకుంటూ ఉన్నట్లయితే కనుక గుండె సంబంధిత వ్యాధులు అనేది మనం చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్. సో మెయిన్గా అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి అంటే కనుక, ఎవరైతే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో అలాంటి వాళ్ళలో ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం జరుగుతుంది. మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అంటాము, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కనుక మన బ్లడ్ వెసల్స్లో ఎక్కడైతే పేరుకుపోతూ ఉన్నట్లయితే కనుక బ్లడ్ అనేది చిక్కబడడం జరుగుతుంది. సో కావాల్సిన ప్రాపర్ సర్క్యులేషన్ అనేది ఉండదు, ఆక్సిజన్ సప్లై కూడా ఉండదు. దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది. మరి ఎలా అవాయిడ్ చేయాలి అంటే, ఎవరిలో సహజంగా ఇది చూస్తూ ఉంటామో కొలెస్ట్రాల్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే, మనం కనుక ఎవరైతే కొలెస్ట్రాల్ ఫుడ్ బయట నుంచి తీసుకున్న వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పేరుకుంటుంది. కొంత అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది శరీరంలోనే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసినట్లయితే కనుక లైఫ్ స్టైల్లో మార్పులు లేకుండా, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే లేకుండా ఉంటుందో వాళ్ళలో మనం ఈ హార్ట్కి సంబంధించిన, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకుపోవడం అనేది చూస్తూ ఉంటాము. అదేవిధంగా మధుమేహం ఉన్న వాళ్ళలో కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ట్రైగ్లిజరైడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుందన్నమాట. మరి ఏం చేయాలి, ఎలాగ కొలెస్ట్రాల్ శరీరంలోంచి తగ్గించుకోవచ్చు అంటే, ఎక్కువగా వాళ్ళు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వాళ్ళ డైట్లో చేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకున్నట్లయితే పుష్కలంగా అందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు పీచు పదార్థం అందుతుంది. ఈ పీచు పదార్థం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను ప్లే చేస్తుంది శరీరంలో. ఎందుకంటే పీచు అనేది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ని కానీ బయటికి పంపించి వేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో తద్వారా వచ్చే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అధిక బరువు ఉన్న వాళ్ళు తగ్గడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బయటికి పంపించేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎక్కువగా ఫిష్ తీసుకున్నా కూడా మంచిదే ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అలానే నార్మల్ మాంసాహారం కానీ, గుడ్డు లోపల పచ్చసొనలో కానీ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్ యోక్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఎక్కువగా మీట్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫిష్ తీసుకుంటాం మంచిదే. అలానే రెడ్ మీట్ కానీ మాంసాహారం ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ సీరియల్స్ అంటే లైక్ ధాన్యాలు, చిరుధాన్యాలలో మనం చూస్ చేసుకున్నట్లయితే పాలిష్డ్ రైస్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. బ్రౌన్ రైస్ తీసుకోండి. పైన పొట్టులో మనకి పీచు పదార్థం, అదేవిధంగా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి. చిరుధాన్యాలు అన్నీ కూడా తీసుకోవచ్చు. రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డైట్లో తీసుకోవాలి. సో రిఫైన్డ్ ఫ్లోర్స్ అంటే మ్యాగీ కానీ, నూడిల్స్, పాస్తా, బయట దొరికే జంక్ ఫుడ్స్ అన్నీ కూడా బంద్ చేసేయండి, అవాయిడ్ చేయండి. ఓకే, మీరు తీసుకోవాల్సిన ఏంటి అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్లో కూడా రిఫైన్డ్ కాకుండా అన్రిఫైన్డ్ సీరియల్స్ తీసుకోవాలి. దాంతోపాటు అన్ని మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు, కూరగాయలు, ఆకుకూరలు. అదేవిధంగా ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అంటే, ఎక్కువ వేపుడులు అలాంటివి తీసుకోకూడదు. ఫ్రైడ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఆయిల్ నెలకి ఒక మనిషికి 500 గ్రాములు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 2 కేజీల ఆయిల్ వాడాలి. అంటే రోజుకి ఒక మనిషికి 20 గ్రాములు మించి, అంటే 4 టీ స్పూన్లు మించి ఆయిల్ అనేది వాడకూడదు. సో ఎందుకంటే అధికంగా ఆయిల్ తీసుకున్నా కూడా అది ఆ ఫ్యాట్ అనేది శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ నేను చెప్పిన ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మీ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.